ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు. ధనమదాన్ని ధిక్కరించిన బీఆర్ఎస్ ఆర్మీ, అధికార పార్టీ ఆగడాలను ఎదిరించిన గెలిచిన సైనికుడు పొంగులేటి బ్యాచ్ వేధింపులతో ఆత్మహత్యయత్నం. ఆర్మీ బీఆర్ఎస్ ఆర్మీ అని చెప్పేసి కూడా ఒకటి వచ్చింది ఇక్కడ. దీనికి సంబంధించిన ఒక వార్త మీకు మూడో పేపర్ ఉందని మీకు క్లారిఫై చేసే ప్రయత్నం నేను చేస్తా. ఇంతకుముందు ఒక వార్త మనం చూసుకున్నాము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క అంటే వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలే కావచ్చు, మినిస్టర్సే కావచ్చు, వాళ్ళ ఊర్ల కంప్లీట్గా వాళ్ళ సొంత ఊర్లలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించిన వార్త మనం చూసుకున్నాం. ఏది? అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మంత్రుల సొంత ఊర్లలోనే బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ కేసీఆర్ స్వగ్రామంలో బీఆర్ఎస్ జయకైతనం. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మోత్కు సుమలతా శంకర్ ఘన విజయం సాధించారు. 2045 ఓట్లు పోల్ కాగా సుమలతా శంకర్ 850 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిపై గెలుపొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన గెలుపు కృషి చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు, చింతమడక గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. తనను రాజకీయంగా ప్రోత్సహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా రుణపడి ఉంటానని చెప్పేసి కూడా అక్కడ పేర్కొనడం జరిగింది. ఇక్కడ స్పష్టంగా చూసుకోవచ్చు. అక్కడ చూస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మినిస్టర్ల సొంతూరులనేమో కాంగ్రెస్ పార్టీని తీసి తెలంగాణ ప్రజలు బొందబెడుతున్నారని మనం చెప్పాలి. కానీ ఇక్కడ మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సొంత ఊరుకు చింతమడకల మాత్రం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద జయకేతనం ఎగరేసినట్టు కూడా మనం ఇక్కడ చూసుకుంటే వ్యత్యాసం కనబడుతుంది. ఒక్కసారి ప్రజల మీరు గమనించారు, వ్యత్యాసం కనబడుతుంది. సిద్దిపేటలో వార్ వన్ సైడ్, జిల్లాలో 172 సర్పంచ్ స్థానాలకు 117 చోట్ల గెలుపు. సిద్దిపేట నియోజకవర్గంలో 91 స్థానాలకు 78 చోట్ల విజయం. గులాబీ దెబ్బ కాంగ్రెస్ చిత్తు. విజేతల్ని అభినందించిన హరీష్. సిద్దిపేటలో వార్ వన్ సైడ్ అంట. దాదాపు జిల్లాలో 172 సర్పంచులు ఉంటే అందులో బీఆర్ఎస్కి స్థానాలు 117 చోట్ల గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. సిద్దిపేట నియోజకవర్గంలో అంటే మొత్తం ఈ జిల్లాలో మొత్తం సిద్దిపేట జిల్లాలో 170 వస్తే 117 వస్తాయి. 170లో సిద్దిపేట నియోజకవర్గంలో 91 స్థానాలకు 78 చోట్ల బీఆర్ఎస్ పార్టీ మార్క్ కనబడింది. బీఆర్ఎస్ పార్టీ జయకతనం ఎగరేషన్ మనం తెలుసుకోవచ్చు. గులాబీ దెబ్బకు కాంగ్రెస్ చిత్తు అనే ఒక వార్త. విజేతల్ని అభినందించిన హరీష్ రావు అని చెప్పి ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. ఆసిఫాబాద్ లో కార్ స్పీడ్ కు అస్తం విలవిల. బీఆర్ఎస్ కు 48, కాంగ్రెస్ 21 సర్పంచ్ స్థానాల్లో విజయం. ఆసిఫాబాద్ జిల్లాలో కూడా కారు స్పీడ్ కి అస్తం విలవిల కొట్టుకుందంట. అందులో కూడా బీఆర్ఎస్ కి 48, కాంగ్రెస్ కి 21 స్థానాలు. ఎంత దిగజారుడు ఓడిపోయిందో కాంగ్రెస్ అనేది. ఇంకా దీని గురించి ఇంకో విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎమ్మెల్యేల ఇలాకాల్లో కాంగ్రెస్ కు షాక్. ఆదివారం జరిగిన 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ కలిగింది. పలు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇలాకాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న మాటనే, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులల్లా కాంగ్రెస్ పార్టీ సొంత ఊర్లలోనే బీఆర్ఎస్ పార్టీ మంచి మెజార్టీ కొట్టిందని చెప్పి ఒక వార్త మనం చూసుకోవచ్చు. హరీష్ రావు సొంతూరులో ఇప్పటిదాకా కేసీఆర్ గారి సొంతూరు అయిపోయింది కదా, ఇప్పుడు హరీష్ రావు సొంతూరులో గులాబీ గుబాలింపు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్వగ్రామం సిద్దిపేట జిల్లా బెజ్జకి మండలంలో తోటపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. జుట్టు అశ్విని 95 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమే బాలకిషన్ నివాసం ఉంటున్న గుండారం గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన తాళ్లపల్లి భీమయ్య కాంగ్రెస్ అభ్యర్థి ఎలకంటి శ్రీనివాసరెడ్డిపై 87 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడని చెప్పేసి ఒక వార్త చూసుకోవచ్చు. హరీష్ రావు సొంత ఊరు తోటపల్లి గ్రామ పంచాయతీలో కూడా బీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగరేసిందని చెప్పి ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ సొంత ఊరులో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. అంటే రేపు 3వ విడతలు ఇంకెట్లా సినిమా చూడాలి అంటే దీన్ని బట్టి ఇక్కడ చూడండి. సిరిసిల్లలో బీఆర్ఎస్ ప్రభంజనం 88 స్థానాలకు గాను 38 కైవసం. కాంగ్రెస్ 36 పోటీ ఇవ్వని బీజేపీ. నేడు కేటీఆర్ రాక సర్పంచులకు సన్మానం. 80 స్థానాలు కూడా 38 కైవసం చేసుకుందంట బీఆర్ఎస్ పార్టీ. సిరిసిల్లలో కూడా బీఆర్ఎస్ ప్రభావం చూపించిందని చెప్పి ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. పొంగులేటి బట్టికి పల్లె జనం షాక్. ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్ జోరు. భద్రాద్రి జిల్లాలో 32 సర్పంచ్ స్థానాలు, ఖమ్మంలో సిపిఎంతో కలిసి 55 చోట్ల ఘన విజయం అని చెప్పేసి కూడా చూసుకో. ఇంతకుముందు ఆర్మీ అనేది ఒక మాట మీకు మాట్లాడడం జరిగింది కదా, దాని గురించి మీకు విశ్లేషించే ప్రయత్నం చేస్తా. ధనమదాన్ని ధిక్కరించిన బీఆర్ఎస్ ఆర్మీ, ఆగడాలను ఎదిరించి గెలిచిన సైనికుడు. బీఆర్ఎస్ మద్దతుతో ముజాహిద్ పురం సర్పంచ్ ఆర్మీ రవి విజయం.
సైనికుడుగా దేశ రక్షణ కోసం శ్రమించిన గిరిజన యువకుడు ఆర్మీ రవి అలియాస్ బానోత్ రవి సర్పంచ్గా విజయం సాధించాడు. ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో మండలం ముజాహిద్పురంలో బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించాడు. బీఆర్ఎస్ నేతగా కొనసాగుతున్న రవి కాంగ్రెస్ ఆగడాలను ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియాలో ఎండగడుతూ వచ్చాడు. దీంతో గత 2 ఏళ్లుగా అనేక వేధింపులు కేసులు సైతం ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ధనమదాన్ని ధిక్కరించిన బీఆర్ఎస్ ఆర్మీ అని క్యాప్చర్ వచ్చిన ఆగడాలను దేశానికి సైనికుడిగా పనిచేసిన దేశ రక్షణ కోసం పనిచేసిన రవి బానోత్ రవి సర్పంచ్గా విజయం సాధించిండు. ఆదివారం జరిగిన రెండో విడత సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా ఖమ్మం సంబంధించి వార్త ఇది. అక్కడ కాంగ్రెస్ పార్టీ పైసల మదంతో వాళ్ళకున్న అధికారాలు మొత్తం కంప్లీట్గా ఉపయోగించి ఈ రవిని ఎట్టకేలకు గెలవనీయొద్దని చెప్పేసి శత విధాలుగా ప్రయత్నం చేస్తే కూడా ఆయన బీఆర్ఎస్ మద్దతు తీసుకొని మంచి మెజార్టీ తోటి గెలిచిండని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఎమ్మెల్యే పల్లా సొంతూరులో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్. జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి స్వగ్రామమైన హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాశిపల్లిలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. సర్పంచ్ స్థానంతో పాటు 8 వార్డులు గెలుచుకున్నది. గ్రామంలో 1197 మంది ఓటర్లు ఆదివారం జరిగిన ఎన్నికల్లో 1032 మంది ఓటు హక్కు వినియోగించుకున్న సర్పంచ్ స్థానానికి 6 పోటీ చేయగా బీఆర్ఎస్ బలపరిచిన వెన్నం రమాదేవి పోటీలో ఉన్నారు. రమాదేవి తన సమీప అభ్యర్థి మెరు కోమలపై 39 ఓట్ల మెజార్టీతో అంటే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారి సొంతూరులో కూడా దాదాపుగా క్లీన్ స్వీప్ జరిగిపోయిందంట. సర్పంచ్ గెలిచిరు, 8 వార్డు మెంబర్ కూడా గెలిచిరు. 390 ఓట్ల మెజార్టీతో కూడా తమ సమీప అభ్యర్థిపై రమాదేవి 390 ఓట్ల మెజార్టీతో గెలిచిందంటే ఇక్కడ మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, అయినా సరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రుల సొంత ఎమ్మెల్యేల ఊర్లల్లా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతూర్లలో కూడా బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అదే అధికార పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులల్లా వాళ్ళ ఊర్లలోకి పోతే మన సొంతూర్లల్లా కాంగ్రెస్ ఘోర పరాజయమైంది. ఇప్పుడు అర్థం చేసుకోవాలా పబ్లిక్, ఇప్పుడు అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన హైకమాండ్ కూడా ఏం జరుగుతుందో సార్ కాంగ్రెస్ పార్టీలా ఈ ఓటమి లేనిది అని అర్థం చేసుకోవాలా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.